సో ఇక్కడ చూసినట్లయితే ఈ మధ్య కాలం లోపల ఎక్కువగా మగవాళ్ళ లోపల శీఘ్ర స్ఖలన సమస్యలతో బాధపడే వాళ్ళని ఎక్కువ చూస్తున్నాం. హలో అండి, నేను డాక్టర్ లోకేష్, డాక్టర్ కేర్ హోమియోపతి, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్. అయితే వాళ్ళు ఏంటంటే మన దగ్గరకు వచ్చే కంటే ముందు చాలా రకాల మెడిసిన్స్ వాడి మన దగ్గరకు వస్తున్నారు. లైక్ మార్కెట్ లో ఆన్ కౌంటర్ అవైలబుల్ మెడిసిన్స్ అనేది రెగ్యులర్ గా యూజ్ చేస్తూ చాలా మంది వాటి వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్ దశలు మన దగ్గరకు వస్తున్నారండి. సో ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ ప్రీమేచ్యూర్ ఎజాకులేషనే కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్యనే కానీ దాదాపు 100 మంది కేసెస్ లోపల 80% కేసెస్ లో సైకలాజికల్ అరిజన్ ఉంటాయి అనమాట. అంటే ఎక్కువగా మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నా గానీ, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి కానీ, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కానీ, స్లీప్ ప్రాపర్ గా లేకపోయినా కానీ, వీటి వల్ల సైకలాజికల్ గా ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ అండ్ మేల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, మేల్ ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్ సమస్య అనేది ఎక్కువ చూస్తున్నాం అనమాట. సో బేసిక్ గా ఉన్నటువంటి సైకలాజికల్ గా ఉన్నటువంటి యాంగ్జైటీ కావచ్చు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, వీటిని అధిగమించకుండా ఇన్ని రకాల ఆన్ కౌంటర్ మెడిసిన్స్ వాడినా కానీ మీలో ఎలాంటి మార్పు ఉండకపోగా రెగ్యులర్ గా మెడిసిన్స్ వాడడం వల్ల చాలా వరకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ మీరు ఖచ్చితంగా ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్ సమస్య, శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతున్నట్లయితే అది కారణం ఏంటి, ఫస్ట్ బేసిక్ గా ఈ కారణం ఎక్కడ నుండి డెవలప్ అయింది, ఇది వెదర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సైకలాజికల్ ఒరిజిన్ అంటే మానసిక ఒత్తిడి వల్ల వస్తున్నటువంటిదా, లేదా శరీరంలో కలిగినటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, లేదా న్యూరలాజికల్ డిజార్డర్స్ వలన, లేదా ప్రీవియస్ ఏదైనా ఇంజురీస్ వల్ల ఈ సమస్య వచ్చిందా అని ఫస్ట్ మనం డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకవేళ ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించి సేఫర్ మెడిసిన్స్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనం నేచురల్ వేలో ఈ ప్రాబ్లమ్స్ అధిగమించడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్ గా ఆన్ కౌంటర్ మెడిసిన్స్ వాడడం వల్ల వాటి వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి మెడిసిన్స్ కాదండి, నేచురల్ గా సేఫ్ గా ఉండేటువంటి మెడిసిన్స్ వాడుతూ ఈ ప్రాబ్లమ్ ని శాశ్వతంగా పరిష్కారం పొందడానికి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. కారణం ఏందని గుర్తిస్తూ ట్రీట్మెంట్ అందిస్తారు. మీ ప్రాబ్లం శాశ్వత పరిష్కారం లభిస్తుంది.